సో లెట్స్ నేను ఒక స్టాండర్డ్ టేబుల్లో ఉన్న స్ట్రక్చర్ డిక్లేర్ చేసుకోవాలండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే టైప్స్ అని ఎంటర్ చేయండి. ప్రెస్ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్. ఓకేనా? సో డబుల్ ఈ టైప్స్ ఉంది కదా, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద టైప్. మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. సో దీన్నే మనం అబాప్ టైప్ బిల్డర్ అంటాం. సో ఏ టేబుల్ నుంచి అయితే మీరు స్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్ నేమ్ ని ఎంటర్ చేయండి. లెట్స్ సే VBAK. VBAK is nothing but sales header data. జస్ట్ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ టైప్ అండి. ప్రివ్యూ టైప్ మీద కొడితే ఈ టేబుల్లో మీకు ఏ ఏ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో అవన్నీ చూపిస్తుందండి. సో నాకు ఇన్ని ఆ టేబుల్లో ఉండేది చాలా ఫీల్డ్స్ ఉంటాయి. సో నాకు అన్ని ఫీల్డ్స్ నాకు అవసరం లేదండి. కొన్ని ఫీల్డ్స్ మాత్రమే కావాలి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డీసెలెక్ట్ చేసుకోండి అన్నిటిని. అప్పుడు అన్ని అంటిక్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేది ఇక్కడ కింద ప్రివ్యూలో వస్తుంది. సో ఇక్కడ చూడండి, ద బ్యూటీ ఏంటంటే దీని యొక్క డిస్క్రిప్షన్ కూడా వస్తుంది. ప్రతి ఫీల్డ్ కి ఒక డిస్క్రిప్షన్ ఉంటుందా, ఆ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ వస్తుంది. అంటే ఇట్ విల్ ఆటోమేటికలీ యాడ్ ద కమెంట్ ఆల్సో. కమెంట్ కూడా మీకు యాడ్ అవుతుంది. జస్ట్ ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోండి అంతే. సెలెక్ట్ చేసుకునేసి కంటిన్యూ కొట్టండి. అంతే అండి, స్ట్రక్చర్ డిక్లేర్ చేసే విధానం. చాలా సింపుల్ గా ఉంటుంది ఇది. ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడ ప్యాట్రన్ ఉంది కదా, ఇక్కడ నుంచే మనం ఫంక్షన్ మాడ్యూల్స్ కానీ క్లాసెస్ కానీ ఇంకా మనం కాల్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ప్యాట్రన్ అండి. ఇక్కడ ఫీల్డ్స్ ఫ్రమ్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ రేడియో బటన్ పై క్లిక్ చేయండి. సో మీకు ఏ టేబుల్ నుంచి అయితే కావాలో ఆ టేబుల్ ఎంటర్ చేయండి. జస్ట్ VBAK. ఆ తర్వాత ఈ కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ అన్ని ఫీల్డ్స్ వస్తాయి. అంటే ఈ టేబుల్ ఏ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో అన్ని ఫీల్డ్స్ వస్తాయండి. సో మీకు ఏ ఏ ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి అంతే. క్లిక్ చేసి కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ మీ స్ట్రక్చర్ నేమ్ అనేది ఇవ్వండి. ఓకేనా? జస్ట్ గివ్ ద TY VBAK. కంటిన్యూ చేయండి.